నరహరి లొంగుబాటు ఆయన భార్య దానమ్మ సైతం మీడియా ముందు ప్రవేశపెట్టిన డీజీపీ సివి ఆనంద్ 45 లక్షల నగదు ప్రోత్సాహం అందజేత గణపతి సహా మిగిలిన వారు లొంగిపోండి అంటున్నారు డీజీపీ. నరహరి దంపతులకు రివార్డు అందజేస్తున్న డీజీపీ. ఎక్కడో వీళ్ళు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి ఆలియాస్ విశ్వనాథ్ ఆలియాస్ సంతోష్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన భార్య మావోయిస్ట్ పార్టీ స్టేట్ కమిటీ సభ్యురాలు మేడారి దానమ్మ ఆలియాస్ పూనం ఆలియాస్ జ్యోతి సైతం సరెండర్ అయ్యారు. వీరిని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ప్రకటించిన 45 లక్షలను నరహరికి 45 లక్షలు అంట, అంటే నరహరికి 25 లక్షలు, దానమ్మకి 20 లక్షలు చెక్కుల రూపంలో వారికి అందజేశారు. ఆయుధాల తయారీలో సాటిలేని మేధావి. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన పసునూరి సోమనారాయణ కుమారుడైన నరహరి వరంగల్ ఎల్బీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజుల్లో అంటే 1980లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పట్ల ఆకర్షితుడయ్యారు. చదువు మధ్యలోనే ఆపేసి అడవి బాట పట్టారు. 45 ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీని ముందు నడిపించిందంట. ఏడా కాజీపేట వీళ్ళది. ఈమెది ఎక్కడ చూద్దాం ఒక్కసారి. అంచెలుగా ఎదిగారు. మావోయిస్ట్ పార్టీలో ఆయుధ సంపత్తిని ఆధునీకరించడంలో ఆయన పోషించిన పాత్ర కీలకం. రాకెట్ లాంచర్లు, మోటార్లు, రాకెట్ ప్రొఫైల్ గ్రానైట్లు, క్లైమేర్ మైన్లు, భూమి ట్రాఫ్ల తయారీలో ఆయనకు దేశంలోనే ఎవరు సాటి లేరు. నాగ్పూర్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 2017లో పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయన భార్య దానమ్మ సైతం 35 ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉన్నారు. గతంలో నాగ్పూర్ జైలులో 7 ఏళ్ల శిక్ష అనుభవించి విడుదలయ్యాక మళ్ళీ పార్టీలో చేరారు. గణపతి స్వచ్ఛందంగా లొంగిపోండి అంటున్నారు డీజీపీ. దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం దాదాపు అంతిమ దశకు చేరుకుందని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. గణపతి, మీరు అనారోగ్యంతో ఉన్నట్టు మాకు సమాచారం ఉంది. నరహరి లాగే మీరు కూడా స్వచ్ఛందంగా రండి. ప్రభుత్వం మీకు వైద్య సదుపాయాలతో పాటు మెరుగైన పునరావాసం కల్పిస్తుంది అని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద కేవలం 47 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు. అందులో ఛత్తీస్గఢ్లో 15 మంది, ఒడిశాలో 15 మంది, జార్ఖండ్లో 13 మంది, మన తెలంగాణలో ముగ్గురు ఉన్నారంట. ఏపీలో 1 మాత్రమే ఉన్నారని వెల్లడించారు. మావోయిస్టు భావాజాలం ఇక ప్రజల్లో ఆదరణ కోల్పోయిందని, అగ్రనేతలే స్వచ్ఛందంగా వస్తున్నారంటే మార్పు మొదలైనట్టేనని, మిగిలిన వారు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. లొంగిపోయిన మావోయిస్టులకు హెల్త్ కార్డులు, ఉపాధి మార్గాలు, వాళ్ళ ఇళ్ల స్థలాల వంటి సదుపాయాలు కల్పిస్తామని, 25 సంవత్సరాల నుంచి లొంగిపోయిన మావోయిస్టులకు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు కల్పించాలి. మొన్న మంచిర్యాల కలెక్టర్ కార్యాలయాన్ని 20-30 మంది మాజీ మావోయిస్టులు మా ఇళ్ల స్థలాలు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని వాళ్ళు కోరుకుంటున్నారు. మళ్ళా మీరేమో ఇట్లా రాతలు రాసుకొస్తారు. మీరు చెప్పడం